అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్గెస్ట్ బ్యాక్ బోన్గా నిలబడినటువంటి సామాజిక వర్గం ఏదైనా ఉంది అంటే మైనారిటీ. వైసీపీ పార్టీకి ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు వీళ్ళు బిగ్గెస్ట్ బ్యాక్ బోన్స్ అన్నమాట. వీళ్ళ మీదనే ఆధారపడి ఆ పార్టీ సస్టైన్ అవుతా ఉంది. వీళ్ళను మభ్యపెట్టుకుంటూనే ఆ పార్టీ రాజకీయాలు చేస్తూ ఉంది. వాళ్ళను మోసం చేస్తూనే ఆ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అధికారంలో లేనంత వరకు ఎస్సీలు నా మేనమామలు, ఎస్టీలకు నేను బంధువుని, మైనారిటీలు నాకు భగవంతుడితో సమానం, వాళ్ళు లేకపోతే నేను లేను అని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి రావడం కోసం అని చెప్పేసి ఈ మైనారిటీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అలవిగానే హామీలు ఇవ్వడం జరిగింది. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలకు తొలుత వెన్నుపోటు పొడవడం జరిగింది. ఎస్సీలకు సంబంధించి అప్పటిదాకా ముందు గవర్నమెంట్లంతా అమల్లోకి తీసుకొచ్చినటువంటి పలు రకాల సంక్షేమ పథకాలను ఆయన రద్దు చేయడం జరిగింది. ఇక ఎస్సీ వర్గీకరణ మీద ఇప్పటిదాకా ఆయన స్పందించిన దాఖలాలే లేవు. పైపెచ్చు అసెంబ్లీ సాక్షిగా ఏం మాట్లాడతాడు, ఎస్సీ వర్గీకరణ అనేది ఎప్పటికీ జరగదు, చంద్రబాబు మోసం చేస్తా ఉన్నాడు అని చెప్పేసి ఎస్సీలను మభ్యపెట్టినటువంటి పరిస్థితి. తర్వాత ఎస్సీ వర్గీకరణ కూడా కంప్లీట్ అయిపోయింది, ఆ ఇంప్లిమెంటేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికీ దాని మీద ఆయన వైఖరి, స్పష్టమైన వైఖరి మాత్రం ఆయన మాట్లాడు. ఇక ఎస్టీలనైతే ఆయన లెక్కలెక్క కూడా తీసుకోడు. ఇక మైనారిటీలు వాళ్ళ భుజాల మీద జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కించుకొని సీఎం సీటు వరకు తీసుకొని వచ్చి సీఎం సీట్లో కూర్చోబెట్టారు. మైనారిటీలకు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఎన్నెన్నో హామీలు ఇవ్వడం జరిగింది. ముస్లిం కమ్యూనిటీలో ఉన్నటువంటి ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసుకుంటే చంద్రబాబు నాయుడు 50,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నాడు, నేను 1,00,000 రూపాయలు ఇస్తాను అని చెప్పేసి నమ్మబలకడం జరిగింది. తర్వాత 4 సంవత్సరాలు దాన్ని ఆ పథకాన్నే లేకుండా చేయడం కూడా జరిగిందనమాట. ఇంక అంతేకాకుండా ఈ ఇమాంలు, మోజంలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రోత్సాహకరంగా నెలకు 15,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి దానికి కూడా శటకోపం పెట్టినటువంటి పరిస్థితి. ఇక మైనారిటీలు ఎవరైనా హజ్ యాత్రకు వెళ్తే వాళ్లకు ప్రభుత్వం తరఫునే ఫ్లైట్ టికెట్లు వేసి మరీ పంపిస్తాము అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఊరూరా ఆయన పాదయాత్రలో ఇస్లాం బ్యాంకును కూడా ఏర్పాటు చేస్తాము, మైనారిటీలకు అన్ని రకాలుగా ప్రోత్సహిస్తాము అని చెప్పేసి నమ్మబలికి ఆ ఇస్లాం బ్యాంకు అతిగతి లేకుండా చేసినటువంటి పరిస్థితి అనమాట. సో ఇప్పుడు తాజాగా మైనారిటీలకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మోసం బయటపడింది. అదేంటంటే సాంఘిక వసతి గృహాల్లో పనులకు బిల్లులు చెల్లించలేదు. అంటే మైనారిటీ యువత కోసం, మైనారిటీలలో ఉండేటటువంటి విద్యార్థుల కోసం ప్రభుత్వాలు నడిపేటటువంటి హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి బిల్లులు చెల్లించకుండా ఎగరగొట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అంటూ ఊరూరా తిరిగి ప్రచారం చేసుకొని ఓట్లు దండుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పిన మాటలకు, చేసిన పనులకు ఎక్కడ పొంతననేది లేకుండా ప్రవర్తిస్తుంటారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమాభివృద్ధికి 2019-22 మధ్య ఆ 2 సంవత్సరాలు ఉంటాయి. ఆ 2 సంవత్సరాల్లో ఒక్క రూపాయిని కూడా ప్రభుత్వం నుంచి నిధులు రిలీజ్ చేయలేదు. అమ్మఒడి పథకాన్ని కూడా 5 ఏళ్లలో కేవలం 3 సార్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. నేను ఎన్నోసార్లు చెప్పాను, బాబు తల్లికి వందనం గురించి పద్దాకులు షిట్టి తల్లి ఇట్రా అంటాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు అమ్మఒడి? కేవలం 3 సంవత్సరాలు మాత్రమే ఇచ్చాడు. 2019లో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, ఆ సంవత్సరం అమ్మఒడి రాలేదు. 2020 జనవరిలో ఆ పథకం అమల్లోకి వచ్చింది. ఇక 2020లో ఇచ్చాడు, 2021లో కరోనా పేరు చెప్పి ఎగ్గొట్టడం జరిగింది. తర్వాత 2022లో 2,000 రూపాయలు కట్ చేసి 13,000 ఇవ్వడం జరిగింది. 2024లో ఎలక్షన్లు వచ్చినాయి, అది ఎత్తిపోయింది. మొత్తంగా 3 సంవత్సరాలు ఇచ్చాడు. ఇంకా 5 సంవత్సరాలు ఎప్పుడు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి? సో ఇక మైనారిటీల సంక్షేమాభివృద్ధి కోసం అని చెప్పేసి ప్రభుత్వాలు విడుదల చేసేటటువంటి కోట్ల రూపాయల నిధుల్ని ఆపేసి ఆ నిధుల్ని కూడా ఇతరత్ర డీబీటీ పథకాల పేరు మీద మళ్లించేసుకొని మైనారిటీలకు కుచ్చు టోపీ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. దాదాపు 352 కోట్ల రూపాయలు
దారి మళ్లించేశాడు, మైనారిటీలకు వెన్నుపోటు పొడిచాడు జగన్మోహన్ రెడ్డి. సో ఇదంతా చెప్పింది ఎవరు అంటే గనక ప్రస్తుత ప్రభుత్వం. ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఈ విధంగా భుజాల మీద ఎక్కించుకొని మరి ఆయన్ని ముఖ్యమంత్రిని చేశారు, కానీ ఆయన గారు మాత్రం ఇలా చేశారు మీకు అని చెప్పేసి నిజానిజాలు తెలియజెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. మరి మైనారిటీలు ఎంత మాత్రం నమ్ముతారనేది మనకు తెలియదు. ఇవి మాత్రమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీలకు పొడిచినటువంటి ఎన్నుపోట్లు చాలా పెద్దవి ఉన్నాయి. మొన్నటికి మొన్న వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి బిల్లు పాస్ అవ్వడానికి రాజ్యసభలో వైసీపీ వాళ్ళే కారణం. వాళ్ళు ఓట్లు వేయకపోతే ఆ బిల్లు పాస్ అవ్వదు. ఇక్కడ గల్లీలలో ఏమో బీజేపీ మైనారిటీలను నాశనం చేస్తా ఉంది అని చెప్పేసి రాజకీయం చేశారు. అక్కడ ఢిల్లీలో ఏమో రాజ్యసభలో కూర్చొని ఆ బిల్లు పాస్ అవ్వడానికి ఓట్లు వేశారు. ఇది మాత్రమే కాదు, గతంలో ఈ నేషనాలిటీకి సంబంధించినటువంటి బిల్లు కావచ్చు, సిఏఏ బిల్లు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా పాస్ అయ్యాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి సహకారం లేనిదే ఆ బిల్లులన్నీ పాస్ అయినాయా? మైనారిటీ సోదరులు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా మొహం మీద ముక్కుసూటిగా చెప్పి రాజకీయం చేసే వాళ్ళను నమ్మచ్చు, తద్వారా మనకు ఏమీ నష్టం ఏమి ఉండదు. కానీ మన దగ్గర ఒకలాగుంటూ మన వెనుకల వెన్నుపోట్లు పొడిచి గుంతలు తోయాలను మాత్రం నమ్మితే భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. సో మైనారిటీ సోదరులు ఇప్పటికైనా కానీ కళ్ళు తెరుచుకొని జగన్మోహన్ రెడ్డి గారి మోసాన్ని గ్రహిస్తారని ఆశిస్తూ ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.